తరతరాలుగా ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, తరతరాలుగా ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మకంగా స్వార్థను తరువాతి తరాల వారికి చేరవేయాలి అని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి మిషనరీ, ప్రతి సంఘ కాపరులు కూడా వాళ్ళ హృదయ వాంఛ ఏమై ఉండిందంటే దేవునికి మాత్రమే మహిమ. గ్లోరీ టు గాడ్ అలోన్, గ్లోరీ టు గాడ్ అలోన్ అనేటువంటి ఒక హృదయ వేదన నిజమైనటువంటి ప్రతి క్రైస్తవుల్లో కూడా కనిపిస్తుంది అన్నమాట. సంఘము తాను ఉన్నటువంటి స్థితిలో నుంచి వాక్యానుసారముగా ఉండవలసిన స్థితిలోనికి నడిపించడం కోసం చేసిన ప్రయత్నమే సంఘ సంస్కరణ. సంఘము ఉన్నటువంటి స్థితిలో నుంచి వాక్యానికి దూరంగా, క్రీస్తుకు దూరంగా, దేవునికి దూరంగా ఉన్న స్థితిలో నుంచి వాక్యానుసారంగా ఉండవలసిన స్థితిలోనికి నడిపించడం కోసం చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రయత్నమే ఈ సంఘ సంస్కరణ దినం, సంఘ రెఫర్మేషన్ అనే ప్రాసెస్ అంతా కూడా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చివరి సెషన్లో దేవునికి మాత్రమే మహిమ, 5వ సోల, ఇంగ్లీష్లో అలోన్, లేకపోతే మాత్రమే, కేవలం, లాటిన్ భాషలో, మన భాషలో సోల కాదండి, లాటిన్ భాషలో సోల, ఓన్లీ అలోన్. 5వది ఏంటంటే దేవునికి మాత్రమే మహిమ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారి భూలోకంలో ఉన్నప్పుడు, ఈ భూలోకంలో ఆయన సంచరించినప్పుడు అందరూ ఆయనతో బాగానే ఉండేవాళ్ళు. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆయన పెట్టే రొట్టె మొక్కలు తినేవాళ్ళు, ఆయన చేసే అద్భుతాలు చూసేవాళ్ళు, ఆయన చేసే గొప్ప కార్యాలు చూసేవాళ్ళు, ఆయన చెప్తున్న బోధన వినేవాళ్ళు. కానీ దేర్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట, వాళ్ళకి ఎప్పుడు ఈయనంటే మండుతూ ఉండేదన్నమాట, చాలా కోపంగా ఉండేవాళ్ళు. ఎవరంటే మత పెద్దలు, మత నాయకులు. ఎవరైతే ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించాలో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విశదీకరించి ప్రజలను దేవుని వైపుకు నడిపించాలో వాళ్ళకి ఈయనకి పడేది కాదు. ఎప్పుడు కూడా యేసు ప్రభు వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి హిపోక్రసీని, వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి కపట స్వభావాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉండేవాడు. వారికి యేసు ప్రభువుకి మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతూ ఉండేదన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క అవుట్వర్డ్ రైచియస్నెస్ అండ్ ఇన్వర్డ్ ఎంప్టీనెస్, బాహ్య సంబంధమైన నీతిని, లోపల అంతర్గతమైనటువంటి శూన్యాన్ని ధైర్యంగా ఎక్స్పోజ్ చేస్తూ ఉండేవాడు ప్రభు. యేసు ప్రభులు వారు ఎక్స్పోజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకనే ఎప్పుడు వాళ్ళ మధ్య ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేవి, డిస్కషన్ జరిగేవి, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు వారి మధ్యలో ఉండేవి. యేసు ప్రభు కూడా అప్పుడప్పుడు ఎస్కలేట్ చేస్తూ ఉండేవాడు అన్నమాట ఆ కన్ఫ్రంటేషన్ని. లూకా సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఎవరు? పరిసయ్యులు, డాక్టర్స్ ఆఫ్ ద లా, వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే ఆయన్ని స్వస్థత చేసి పంపించేసేయచ్చుగా, నీ పాపాలు. ఈయన కూడా కొంచెం ఎస్కలేట్ చేస్తూ ఉంటారనమాట. అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ సమయానుకూలంగా వాళ్ళకు ఒక పాఠం నేర్పించడానికి. ఓకే, సో అయితే వాళ్ళు, నేను చెప్పినట్లుగా వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాధాన్యంగా మత పెద్దలే, మత నాయకులే, ప్రజలను దేవుని దగ్గరికి నడిపించవలసిన వాళ్ళే. కానీ వాళ్ళ ప్రొఫైల్ మనం చూసినట్లయితే, వాళ్ళ బయోడేటా కనుక మనం రాస్తే వాళ్ళలో ఏం కనపడుతుందంటే హిపోక్రసీ, వేషధారణ వాళ్ళలో కనిపిస్తుంది. తర్వాత లీగలిజం, వాక్యంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే కాకుండా అనేకమైన ఆచార సాంప్రదాయాలు, రూల్స్ అన్నీ పెట్టేసి ప్రజలు ప్రభువుని వెంబడించకుండా, లేదా ప్రజలు ప్రభువుని వెంబడించటం, దేవుని వెంబడించటం ఒక భారంగా మార్చేశారన్నమాట, చాలా భారంగా మార్చేశారు. ఇంకా చూస్తే వీళ్ళలో సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి చాలా ఎక్కువగా కనిపించేదన్నమాట. వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళకంటే మేము చాలా సుపీరియర్, మేము అగ్రస్థానాల్లో మేము కూర్చుంటాం, ప్రాముఖ్యమైనటువంటి స్థలాల్లో మేము ఉండాలి, మా యొక్క ప్రామినెన్స్, మా యొక్క ఇంపార్టెన్స్ చాలా పెద్దది. ఎందుకంటే మేము వీఆర్ ద టీచర్స్ ఆఫ్ ద లా, వీ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్, స్పెషల్ చైర్ అండ్ స్పెషల్ పొజిషన్ అని వాళ్ళు ఆ విధంగా తమను గురించి తాము పరిగణిస్తూ ఉండేవాళ్ళు. దే హ్యావ్ నెగ్లెక్టెడ్ జస్టిస్ అండ్ మర్సీ, దేవుని యొక్క మర్సీని, దేవుని యొక్క కృపను చూపించవలసినటువంటి వాళ్ళు దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారు. తర్వాత వాళ్ళ ప్రొఫైల్లో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లవ్ ఫర్ ప్రైజెస్ అండ్ పవర్.
వాళ్ళు తమను తాము మెచ్చుకోవడం కోసం, లేకపోతే పొగడ్తలు పొందడం కోసం, లేకపోతే గొప్ప అధికారాన్ని లేకపోతే పవర్ని కలిగి ఉండడం కోసం ఎక్కువగా వాళ్ళు ఆశిస్తూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు ఎంత లోతుకి దిగజారిపోయారంటే దే హ్యావ్ బికమ్ పీపుల్ హూ హ్యావ్ అబ్స్ట్రక్టెడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏ కింగ్డమ్ని అయితే వాళ్ళు బోధించాలో ఆ కింగ్డమ్నే నిరోధించే వాళ్ళుగా తయారైపోయారనమాట. కింగ్డమ్ని ప్రొక్లెయిమ్ చేయాల్సినటువంటి వాళ్ళు, వృద్ధి చేయవలసినటువంటి వాళ్ళు వాళ్ళే ఆటంకపరిచే వాళ్ళుగా, నిరోధించే వాళ్ళుగా వాళ్ళు అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎందుకు ఆ విధంగా వాళ్ళు తయారయ్యారు? వాట్ వాజ్ ద రీజన్? వై డిడ్ దే హ్యావ్ బికమ్ లైక్ దాట్? ఎందుకు ఆ విధంగా వాళ్ళు తయారయ్యారంటే యోహాను ఒక మాట చెప్తాడు. 12వ అధ్యాయము 43వ వచనంలో అంటాడు, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించి దే లవ్ ద గ్లోరీ ఆఫ్ మెన్ దెన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దే లవ్డ్ the glory of men than the glory of God. ఆ కాలంలో వచ్చిన సమస్యలన్నిటికీ మూలం ఏంటంటే దే లవ్ దెమ్సెల్వ్స్. వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ప్రేమించారు. దేవుని మహిమ కంటే తమను ఉన్నతమైనటువంటి ఎక్కువ స్థితిలో వాళ్ళు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు కనుక మనం చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఇక్కడ మీ అందరిని నేను కనుక ఒక సూటి ప్రశ్న అడిగితే, ఏ మహిమ అంటే మీకు ఇష్టం? మీ మహిమ అంటే మీకు ఇష్టమా, లేకపోతే దేవుని మహిమ అంటే మీకు ఇష్టమా? ఎవ్వరూ కూడా మా మహిమ అంటే మాకు ఇష్టం అని చేతులెత్తే వాళ్ళు ఎవరు ఎక్కడ కనబడరు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ మన ప్రాక్టీసెస్ ఉంటాయే, ఆదివారం నాడు దశంభాగం ఇవ్వబోతే ఉండే ప్రసంగం ఉంటుందే, లేకపోతే కొన్ని ప్రాక్టీసెస్ ఏమైతే మనం చేస్తామో అవి మనం చెప్పేదానికి చేసేదానికి పొంతం లేని స్థితిలో ఉంటుంది అన్నమాట. వాళ్ళు చేశారు, మనం చెప్పకుండా చేస్తాం. అదే డిఫరెన్స్ వాళ్ళకి మనకి మధ్య. యేసు ప్రభు కూడా అడుగుతాడు, హౌ కెన్ యూ డూ దిస్? శాశ్వతమైన దేవుని యొక్క మహిమ కంటే ప్రజల చేత తాత్కాలికంగా పొందే ప్రశంసలను మీరు ఎలా నమ్ముతారని యేసు ప్రభు కూడా క్వశ్చన్ చేశాడు. యాక్చువల్గా ఎందుకు ఆ విధంగా జరిగిందంటే ఒక ఆయన అంటాడు ఎందుకు ఆ విధంగా తమ స్వంత గ్లోరీని, తమ స్వంత మహిమను వాళ్ళు ఎందుకు హెచ్చుగా ఆశించారంటే ఒక భక్తుడు అంటాడు, గాడ్ వాజంట్ సఫిషియెంట్లీ గ్లోరియస్ ఫర్ దెమ్ అంటాడు. దేవుడంట వాళ్ళ జీవితాల్లో తగినంత మహిమాన్వితుడిగా కనిపించట్లేదంట వాళ్ళకి. దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క క్యారెక్టర్ అంట ఉన్నతమైనదిగా కనిపించట్లేదంట. అందుకనే ఆయన్ని పక్కన పెట్టి ఆయన సీట్లో వీళ్ళకి కూర్చుంటున్నారనమాట. God wasn't sufficiently glorious for them and therefore they have dethroned him. ఆయన సింహాసనం మీద నుంచి నెట్టేసి తమ సొంత మహిమ కోసం వెంపర్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దేవుని మహిమను ఉన్నట్లుగా చూడటంలో మనం విఫలమైనప్పుడు ఆ మహిమను ఇంకెక్కడో వెతకడం ప్రారంభిస్తామట. మనలోనో, తర్వాత లేకపోతే ప్రపంచంలోనో, ఇతరుల్లోనో, ఇతర సెలబ్రిటీస్లోనో దాన్ని వెతకడం ప్రారంభిస్తామట. దేవుని యొక్క మహిమను ఉన్నట్టుగా ఎప్పుడైతే మనం రికగ్నైజ్ చేయడం ఫెయిల్ అవుతామో ఆ మహిమను వేరే చోట్ల వెతకడం ప్రారంభిస్తాం. మనలోనో, సెలబ్రిటీ ప్రీచర్స్లోనో, లేకపోతే లోకంలోనో దానిని వెతకటం ప్రారంభిస్తాము అని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క ప్రశంసల కోసం, మహిమ కోసం తమను తాము హెచ్చించుకోవడంలో జరిగే ఆ ప్రాసెస్ అంతా కూడా ఎవరైతే ఆ ప్రయత్నంలో ఉంటారో అది ఒక బంధకంగా మారిపోతుంది. వాళ్ళు కూడా దాన్ని చూడలేరు, ఆ బంధకంలో ఇరుక్కుపోయి అందులోనే చనిపోతూ ఉంటారు. సత్యం కంప్యూటర్స్ ఆయన ఒకసారి ఆయన అడిగినప్పుడు చెప్పారట, ఎందుకు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రాడ్ ఒప్పుకొని దిగేయచ్చు కదా, ఒప్పుకొని ఏమంటారు కన్ఫెస్ చేసి వచ్చేయచ్చు కదా అంటే ఆయన అంటాడు, నేను ఒక టైగర్ రైడ్ మొదలు పెట్టాను, మధ్యలో దిగితే అది నన్ను మింగేస్తుంది, అందుకే నేను దిగలేదు అన్నాడు. ఆ
మనిషి యొక్క మహిమ కోసం ఆ వెంపర్లాడేటువంటి ఆ యొక్క స్థితి ఒక బంధకంగా మారిపోయి దాన్ని రికగ్నైజ్ చేయలేక దేవునికి మహిమ ఇవ్వకుండా అనేక మంది ఆ విధంగా జీవిస్తున్నారు. ఈ విధమైనటువంటి హ్యూమన్ సెంటర్డ్ థియాలజీ ఏదైతే ఉందో, హ్యూమన్ సెంటర్డ్ థియాలజీ ఆఫ్ గ్లోరీ అనేది యేసు ప్రభు జీవించినటువంటి కాలంలో ఉండేది. మానవ భ్రష్టత్వం ఎక్కడికి పోద్దండి? ఆ విత్తనం ఉంది కదా, అది ఏం జరిగిందంటే అలా కంటిన్యూ అవుతానే వచ్చింది. ప్రకటన గ్రంథంలో కనపడితే మనకి 1-2 అధ్యాయాల్లో కనపడుతుంది. అందుకే హెచ్చరికలు అక్కడ కనపడతాయి. అది ఆ పిచ్చి 16వ శతాబ్దం వచ్చేసరికి పీక్స్లోకి వెళ్ళిపోయిందన్నమాట. ఏమని చెప్పండి? ఏది? మానవ మహిమ, హ్యూమన్ సెంటర్డ్నెస్ అనేది పిచ్చి 16వ శతాబ్దంలోకి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? అందుకే రిఫార్మర్స్ని లేపాడు దేవుడు. అందుకే రిఫార్మర్స్ని లేపాడు. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి గొప్ప భక్తుడు అంటాడు, గాడ్, గ్లోరీ ఆఫ్ గాడ్, నాట్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్. దేవుని మహిమ మానవ సంక్షేమం కాదు, ఈజ్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ ది క్రిస్టియన్ ఎగ్జిస్టెన్స్ అంటాడు. క్రైస్తవ జీవితానికి మూల బిందువు, కేంద్రము, ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మానవ సంక్షేమ పథకాలు కాదు, మానవ సంక్షేమం కాదు, దేవుని యొక్క మహిమ మన జీవితానికి మూల ఉద్దేశమైనది. ఈ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బిబ్లికల్ ప్రిన్సిపల్స్ని, 5 ప్రాముఖ్యమైన వాక్య సూత్రాలను వాళ్ళు రీడిస్కవర్ చేశారనమాట. కొత్తగా ఇన్వెంట్ చేయలేదు, ఇన్వెన్షన్స్ కాదు. 16వ శతాబ్దంలో వీళ్ళు ఇన్వెంట్ చేయలేదు, వాళ్ళని కొత్తగా కనుగోలేదు వాళ్ళని. ఇవి రీడిస్కవర్ చేశారు. ఉన్న సత్యాలనే మరుగున పడి ఉన్న సత్యాలను తిరిగి దుమ్ము దులిపి బయటకు తీసుకొచ్చారన్నమాట. ఆమేన్. క్రైస్తవ్యము నిజమైన క్రీస్తును ప్రతిబింబించాలంటే ఈ 5 ప్రమాణాలు ముఖ్యమైనవి. క్రైస్తవ సంఘం క్రీస్తును ప్రతిబింబించాలంటే, క్రైస్తవ్యము క్రీస్తును ప్రతిబింబించాలంటే ఈ 5 సోలాస్, 5 ప్రమాణాలు, వాక్య సూత్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే దేవునికి మాత్రమే మహిమ, గ్లోరీ టు గాడ్ అలోన్ అనే సూత్రం ఏదైతే ఉందో, ఈ 5వ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే క్రౌన్ జ్యువెల్ అంటారనమాట. అంటే ఈ 4 సూత్రాలకు అది ఒక కిరీటం లాంటిది, మకుటం లాంటిది అనమాట. ఇంకా ఏమంటారంటే ఇట్ ఈస్ ఎ గ్లూ దట్ హోల్డ్స్ రెస్ట్ ఆఫ్ ది సోలాస్ టుగెదర్. మిగతా సోలాస్ ఉన్నాయి కదా, వాటిని దగ్గరగా పెట్టి ఉంచడానికి ఒక గమ్ము లాంటిది అనమాట. ఏది? దేవునికి మాత్రమే మహిమ. స్క్రిప్చర్ అలోన్ ఫౌండేషన్ అయితే, మిగతా 3 పిల్లర్స్ అయితే గ్లోరీ ఆఫ్ గాడ్ అలోన్ అనేది ఒక రూఫ్ లాంటిది అనమాట, ఒక రూఫ్ లాంటిదన్నమాట. అయితే ఇది కేవలం దేవునికి మాత్రమే మహిమ అనేది సంఘ సంస్కర్తలతో ఆగిపోలేదు. ఆ దేవునికి మాత్రమే మహిమ అనేది ఇదిగో చరిత్రలో క్రైస్తవ సంఘాన్ని అత్యంత శ్రేష్టమైన రీతిలో ప్రభావితం చేసిందనమాట. మీరు పాటలు వినే ఉంటారు, హౌ గ్రేట్ థౌ ఆర్ ఇన్ క్రైస్ట్ అలోన్ అని. మోడర్న్ వర్షిప్ సాంగ్స్లో చూసినట్లయితే కేవలం పాటలే కాదు కానీ దే ఆర్ యాక్ట్స్ ఆఫ్ వర్షిప్ దట్ పాయింట్స్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలోన్. అద్భుతమైనటువంటి పాటలు ఈ యొక్క దేవునికి మాత్రమే మహిమ అనేటువంటి ఆ యొక్క బిబ్లికల్ ప్రిన్సిపల్ చేత ప్రభావితం చేయబడి గొప్ప పాటలు మనకు వచ్చినాయి. ఈ రోజుల్లో అవకాశం వచ్చినప్పుడల్లా ఒక పోటు పొడుస్తూ ఉంటాం అన్నమాట. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో పాటలు ఎట్లాంటి పాటలు వస్తున్నాయి? కొన్ని పాటలు, వాళ్ళ పాటల్లో ఉన్నటువంటి పదాలు, బ్రదర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వర్షిప్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. ఆరాధన నువ్వు కాదు. నేను ఫీల్ అవ్వట్లేదండి, ఫీల్ అవ్వలేకపోతున్నాను, ప్రజెన్స్ లేదంటే కుదరదు. అక్కడ నువ్వు ఫీలింగ్ కాదు, పక్కన దేవునిని వర్షిప్ చేయాలి. ఆయనను, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన క్యారెక్టర్ని, ఆయన యొక్క గుణగణాలను మనము ఆరాధించేవిగా ఉండాలి మన పాటలు. నేనంటే నీకు ఎందుకు ఇష్టం, నేను లేకపోతే నువ్వు ఉండలేవా, ఇట్లాంటి పాటలన్నీ ఎగ్జాక్ట్లీ. పాటలు మాత్రమే కాదు, చాలామంది మిషనరీస్ ఎవరైతే ఉన్నారో, రిఫార్మ్డ్ మిషనరీస్,
రిఫార్మ్డ్ అనే మాట వస్తేనే చాలామంది ఒక్కసారి వాళ్ళ యాంటీనాలన్నీ పైకి లేచిపోతూ ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ ఫ్రమ్ రిఫార్మ్డ్ బ్యాక్గ్రౌండ్. విలియం కేరీ రిఫార్మ్డ్, హడ్సన్ టైలర్ రిఫార్మ్డ్ బ్యాక్గ్రౌండ్. అంటే రిఫార్మ్డ్ నెస్ని మేము ప్రమోట్ చేయడం కాదు, కానీ దేవుని యొక్క మహిమ, ఇదిగో హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14లో చెప్పినట్లుగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి మీద యెహోవా యొక్క మహిమ, మహాత్మ్యము, ఆ మహిమను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును, స్ప్రెడింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అమాంగ్ ద నేషన్స్ అనే విజన్ మిషనరీస్ని డైరెక్ట్ చేసింది. ఎన్నో ప్రాంతాలకు, కష్టమైనటువంటి ప్రాంతాలకు, ఇబ్బందికరమైనటువంటి ప్రాంతాలు, వాళ్ళు బోట్ మీద పడవలో ప్రయాణం చేసి మొదలుపెట్టి తిరిగి మళ్ళా డెస్టినేషన్ కూడా చేరుకుంటారో లేదో అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మిషనరీగా వెళ్ళడానికి ఇది ఒక మోటోలాగా పనిచేసింది, ఒక బ్యాటిల్ క్రై లాగా పనిచేసింది. దేవునికి మాత్రమే మహిమ అనేటువంటి అంశం. మన జీవితాల్లో కూడా, క్రైస్తవ జీవితాల్లో, మన హ్యూమన్ రిలేషన్షిప్స్లో కానివ్వండి, మన ఆరాధనలో కానివ్వండి, మన సంబంధాల్లో కానివ్వండి, ప్రతిదీ కూడా దేవునికి మాత్రమే మహిమ అనేటువంటి అంశంతో సాచురేట్ అయి ఉండాలి, ముంచబడి ఉండాలన్నమాట. గులాబ్ జామ్ షుగర్ సిరప్లో ఎలా ముంచబడుద్దో అలాగే మన జీవితంలో జరిగే ప్రతిదీ, మన ఆరాధన, మన క్రియలు, మన పని, సమస్తము కూడా క్రీస్తు మహిమ, దేవుని మహిమతో సాచురేట్ అయి ఉండాలి. ఆమేన్. సో గ్లోరీ టు గాడ్ అనే అసలు డెఫైన్ చేయడానికే, దానికి నిర్వచనం ఇవ్వడానికే 1 గంట సేపు పట్టొచ్చు. యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే హీబ్రూ భాషలో కబోడ్ లేకపోతే కబోద్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. దీనికి ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే బరువు, భారత్వం, వెయిట్, హెవీనెస్. చాలా బరువుగా ఉండి ఎత్తడానికి కూడా రానంతటువంటి ఒక బంగారు కిరీటాన్ని ఉపయోగించండి. అది రాజుగారి యొక్క ఘనతకు, విలువకు ఏ విధంగా సూచిస్తుందో, కబోద్ అనేది దేవుని యొక్క అపారమైన వెయిటీనెస్. అది బాగా వెయిట్ చూపిస్తున్నాడు రైడ్ అంటారు చూడండి. అంటే దాని అర్థం వెయిట్, ఆడు బరువు ఎక్కువ ఉన్నాడనా? ఎట్లా మరి బాగా వెయిట్ చూపిస్తున్నాడు రైడు బాగా అంటారు కదా, మనుషుల గురించి అట్లా చెప్తా ఉంటా. అంటే హీ షోయింగ్ హిస్ డిగ్నిటీ ఆర్ హిస్ ప్రయారిటీ, గొప్పతనాన్ని, విలువను, ఉన్నతమైన ఉనికిని సూచించేదిగా కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో ఇంకొక పదం వాడారు, డాక్సాలజీ తెలుసు కదా మీ అందరికీ. ఇట్ మీన్స్ ప్రైజింగ్, ఇట్ మీన్స్ ఆనర్, ప్రశంసించటం, గౌరవించటం అని అర్థం అన్నమాట. అయితే టు గ్లోరిఫై గాడ్ అంటే అర్థం ఏంటంటే టు రికగ్నైజ్ హిస్ సుప్రీం వర్దినెస్. దేవుని మహిమపరచడం అంటే ఆయన సర్వోన్నతమైన యోగ్యతను గుర్తించడం అన్నమాట. మండుచున్న సూర్యుని ఎదుట మిగతా వెలుగంతా మసకబారినట్లుగా ఆయన వెలుగు, ఆయన యొక్క ఉన్నతమైన స్థితి, ఉనికినే మహిమ అని చెప్పొచ్చు అన్నమాట. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే జీసస్ ఈజ్ ద క్లియరెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అమాంగ్ us. దేవుని యొక్క మహిమకు చాలా స్పష్టంగా మనకు చూపించింది క్రీస్తు ప్రభు ద్వారా. ఆమేన్. సో ఇప్పటివరకు మనం దేవునికి మాత్రమే మహిమ, గ్లోరీ టు గాడ్ అలోన్ అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఎందుకు ఈ 5వ అంశాన్ని ఈ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో, ఎందుకు దాని కొరకు వీళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది? ఎందుకు దాని కొరకు ఫైట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు అది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంగా భావించి దాని కొరకు వీళ్ళు పోరాడవలసి వచ్చిందంటే, అది మనం తెలుసుకోవాలంటే చాలా క్లుప్తంగా, టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి క్లుప్తంగా ఐ విల్ గివ్ యూ సమ్ పాయింట్స్ ఐ విల్ ట్రై టు గివ్ యూ టు ఎక్స్ప్లెయిన్ why the reformers really were fighting for the glory of God alone. దేవుని మహిమ మాత్రమే, దేవునికి మాత్రమే మహిమ అనేటువంటి అంశం కొరకు వాళ్ళు ఎందుకు దృష్టి కేంద్రీకరించి వాళ్ళు నిజంగా ఒక విధమైన పోరాటం చేయవలసి వచ్చిందంటే, 16వ శతాబ్దంలో కాంటెక్స్ట్ని చూస్తే అక్కడ ఏం జరిగిందంటే, మొట్టమొదటిగా దేవుని మీద నుంచి సంఘము, దేవుని యొక్క ప్రజలు దృష్టిని మరల్చేసుకున్నారు. దేవుని మీద నుంచి దృష్టి మరల్చబడింది. లాస్ ఆఫ్ ఫోకస్ ఆన్ గాడ్,
లాస్ ఆఫ్ గాడ్ సెంటెడ్ ఫోకస్. ఆ ఫోకస్ దేవుని మీద నుంచి తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మీద నుంచి తప్పించేసి వాళ్ళు సెయింట్స్ మీదకి, రెలిక్స్ మీదకి, లేకపోతే పాపసీ మీదకి, పెనెన్స్ మీదకి, ఇంటెలిజెన్స్ మీదకి, తీర్థయాత్రల మీదకి వాళ్ళు మళ్ళించేశారనమాట. దేవుని మీద నుంచి ఫోకస్ తీసేసి, దేవుని మీద ఏకాగ్రతను తీసేసి పిల్గ్రిమేజెస్, వాటి మీద, తీర్థ యాత్రల మీద వాళ్ళు ఫోకస్ పెట్టడం ప్రారంభించారు. అప్పుడు ఆ కాంటెక్స్లో రిఫార్మర్స్ వచ్చి అన్నారు, ఇదిగో దేవుని యొక్క మహిమ మరుగున పడిపోయింది అని. లూథర్ ఏమంటాడంటే, గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ థియాలజీ, ఇట్ ఈస్ ద హోల్ ఆఫ్ థియాలజీ అంటాడు. ఆయన ఏమంటాడు, దేవుని మహిమ దైవశాస్త్రంలో ఒక భాగం కాదు, దైవశాస్త్రం అంతటికీ కూడా దానంతటి మీద ఉన్నటువంటి విషయం అని లూథర్ గారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమాపత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగినది, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆరాధనలో, మన జీవితంలో కేంద్ర బిందువుగా దేవుని యొక్క పాత్రను పునరుద్ధరించడానికి, to reaffirm the glory of God in the life of people, in the worship of people, reformers really fought. దేవుని మీద నుంచి ఫోకస్ తప్పింది. రిఫార్మర్స్ ఏం చేశారంటే, లేదు దేవుడు మనకి కేంద్ర బిందువు, ఆయన మీదకి మరలా మన ఏకాగ్రతను మరల్చాలి అని చెప్పడం కోసం దేవుని యొక్క మహిమ కొరకు వాళ్ళు పోరాడినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత రెండవదిగా ఏం జరిగిందంటే, హ్యూమన్ ఎబిలిటీ అండ్ మెరిట్ ఇన్ సాల్వేషన్. మనిషి యొక్క రక్షణలో మానవుని యొక్క సామర్థ్యము, మానవుని యొక్క యోగ్యతను గురించి వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. రక్షణ అనేది ఒక కోఆపరేటివ్ బ్యాంక్ లాగా, కోఆపరేటివ్ సొసైటీ లాగా, ఇట్స్ అ కోఆపరేటివ్ ఎఫర్ట్ అని టీచ్ చేయడం మొదలుపెట్టారు. కేవలం దేవుడు మాత్రమే ఇచ్చేది కాదు, మనం కూడా కోఆపరేట్ చేయాలి, సహకరించాలి అని చెప్పాడు. పొద్దున కరుణ్ గారు చెప్పారు కదా, అక్కడ టింగ్ అంటే అక్కడ బింగ్ అంటది అనమాట. యాజ్ సూన్ యాజ్ ద కాయిన్ ఇన్ ద కాఫర్ రింగ్స్, ద సోల్ ఫ్రమ్ ద పర్గటరీ స్ప్రింగ్స్ అంటాడనమాట. ఎవరు? జోహాన్ టెట్జల్ అనే ఆయన. సో ఆ విధమైనటువంటి బోధను వాళ్ళు బోధించడం మొదలుపెట్టారు. కానీ అప్పుడు దానికి స్పందనగా, రెస్పాన్స్గా రిఫార్మర్స్ ఏం చేశారంటే, జాన్ కాల్విన్ చెప్తాడు, ఇదిగో బాబు, నీ రక్షణలో నీవు తీసుకొచ్చేది ఏమీ లేదు నాయనా, నీ పాపాన్ని మాత్రమే నీవు మోసుకొస్తున్నావు. రక్షణలో నీ యొక్క పాత్ర ఏమైనా ఉందంటే నీ పాపమే నీ పాత్ర. అందులో నీవు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ లాగా దేవునికి సహాయం చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఆయన కూడా కోఆపరేట్ చేశాడు అనుకోండి, గ్లోరీ ఇవ్వాలిగా ఆయనకు కూడా, బట్ వాటా ఇవ్వాలి కదా. ఇప్పుడు మన రక్షణలో మన పాత్ర ఉందనుకోండి, గ్లోరీ ఇవ్వాలిగా, కమిషన్ ఇవ్వాలిగా. కానీ దేవునికి మాత్రమే మహిమ పొందాలి అంటే రక్షణలో పూర్తి భాగం అంతా కూడా దేవుని కార్యమై ఉన్నదని రిఫార్మర్స్ మళ్ళీ దాన్ని తిరిగి రీఫోకస్ చేయడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే, వాళ్ళు బోధించే బోధల ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇన్కంప్లీట్ నేచర్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు సిలువలో ఆయన చేసిన విమోచన కార్యం ఏదైతే ఉందో, నాట్ సఫిషియెంట్ ఫర్ అవర్ సాల్వేషన్ అంటున్నారు. అది సరిపోదు, సిలువలో ఆయన చేసిన కార్యం సరిపోదు, మత కర్మలు చేయాలంట. చెప్పండి, ఏం చేయాలండి? సాక్రిమెంట్స్ ఏంటవి? అవన్నీ చేయమని చెప్పారనమాట. ఆల్ రైట్. సో అవి చేస్తేనే రక్షణ. అంటే యేసు ప్రభు సిలువ మీదకి వెళ్ళడం అవసరమే, కానీ కంప్లీట్గా సఫిషియెంట్ కాదు, ఇవి కూడా మీరు చేయాలి అని బోధించడం మొదలుపెట్టారు. అప్పుడు రిఫార్మర్స్ ఏమన్నారంటే, లేదు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. క్రైస్ట్ సాక్రిఫైస్ వాజ్ ఫుల్లీ సఫిషియంట్ అండ్ ఫుల్లీ సఫిషియంట్ అని వాళ్ళు బోధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సమయం లేదు కాబట్టి నేను వేగంగా వెళ్తా ఉన్నాను. ఇంకా ఎందుకు దేవుని యొక్క మహిమ కోసం వాళ్ళు పోరాడాల్సి వచ్చిందంటే, ద గ్లోరీ ఆఫ్ ద పాపసీ. ఆ పోప్ గారి యొక్క పరిపాలన అంతా కూడా వాళ్ళు ఏమన్నారు, ఎంతవరకు వెళ్ళారంటే, వాళ్ళు వాక్యం మీద, సంఘం మీద, వాక్యం మీద, రక్షణ మీద, ఆ వాక్యం మీద కూడా పోప్ గారికి ప్రత్యేకమైన అధికారం ఉందని చెప్పారు. అప్పుడు రిఫార్మర్స్ ఏమన్నారంటే, లేదు, ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, 1 Peter chapter 2 verses 9, మొదటి పేతురు పత్రిక 2:9లో ఏమంటారు, రాజులైన యాజక, కేవలం ప్రీస్ట్ మాత్రమే కాదు, పోప్ గారు మాత్రమే కాదు, ఆల్ ద బిలీవర్స్
ప్రీస్ట్ హుడ్ గురించి వాళ్ళు బోధించినట్లుగా మనం చూస్తాం. సో ఈ కాంటెక్స్ట్లో, ఈ విధమైన సందర్భంలో రిఫార్మర్స్ అనేవాళ్ళు దేవుని యొక్క మహిమ కొరకు వాళ్ళు గట్టి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, గ్లోరీ టు గాడ్ అలోన్ అనేది కేవలం ఈ సంఘ సంస్కర్తల యొక్క పర్సనల్ కన్విక్షన్ మాత్రమే కాదు. Not just the personal conviction, but it is driven by the scripture itself. వాళ్ళు ఏదో కన్విన్స్ చేయబడ్డారు, వీళ్ళందరూ కలిసి సంఘాన్ని పాడు చేస్తున్నారని ఏదో కన్విన్స్ అయ్యి ఉద్రేకం పొంది ఈ మూవ్మెంట్ని బయటికి తీసుకురాలేదు. వాళ్ళు ఏదైతే వాళ్ళు బయటికి తీసుకొచ్చారో, బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఏమైతే ఉన్నాయో, దే ఆర్ వెరీ మచ్ డ్రివెన్ బై ద స్క్రిప్చర్. లేఖనాలలో కనిపించే విషయాలనే వాళ్ళు రీడిస్కవర్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క మహిమ అనేది సృష్టిలో మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క మహిమ అనేది ఆయన విమోచన ప్రక్రియలో కనిపిస్తుంది. దేవుని యొక్క మహిమ అనేది ఆయన సంఘంలో మనకి కనిపిస్తుంది. నేను త్వరగా కొన్ని బైబిల్ వచనాలు మీకు చూపించి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. నాతో పాటు మీరు కలిసి చెప్పండి. యెషయా గ్రంథం 43:6 చూస్తే ఆయన ఏమంటాడు అక్కడ, నా మహిమ నిమిత్తము నేను ఐ క్రియేటెడ్ దెమ్ ఫర్ మై గ్లోరీ. మనం దేనికోసం సృజించబడ్డాం చెప్పండి? ఆయన మహిమ కొరకు సృజించబడ్డాం. రోమాపత్రిక 15:7 చూసినట్లయితే, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు ఒకరినొకరు చేర్చుకోమంటాడు. అన్యజనులు ఆయన కనికరమును కూర్చి దేవునిని మహిమపరచుటకు అనే పదాన్ని కూడా అదే అధ్యాయంలో వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 42:8 వచనంలో, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేనిచ్చు వాడను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను.